వెంకటేశాయ. ఈరోజు ఏమి ఆ ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డు మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్, ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని ఈవో, అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కారం అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో, తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము ఈ ఇష్యూ. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరిగి ఉండకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు, నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుతామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు, బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా ఒక 10 నిమిషాల్లో వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నాను, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా. ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను మేము పరిష్కరించుకున్నాం. ఒక 3 రోజుల క్రితం టీటీడీ ఉద్యోగి పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు, అది జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది. దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము 2 రోజుల పాటు ఆందోళన నిర్వహించాం. మా యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు, టీటీడీ ఈవో, అదేవిధంగా అడిషనల్ ఈవో, మిగిలిన జేఈఓలు అందరూ కూడా యునానిమస్గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి, అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. కాబట్టి సంస్థ యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి, యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళందరూ కూడా దాంతో ఏకీభవించారు. అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యలపైన కూడా టైం బేస్డ్గా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆందోళనని విరమిస్తున్నాం. అవన్నీ కూడా రిస్టోరేషన్ జరుగుతాయి. ఈ 2-3 నెలల్లో ఏవైతే సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఏదైతే అనవసరంగా జరిగాయో వాటన్నిటినీ ఖచ్చితంగా రెస్టోర్ చేస్తామని చెప్పి, పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు, హామీ ఇచ్చారు. ఆ రకంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. వెంకటేశయ్య, ఇటీవల జరిగిన బోర్డు మెంబర్ మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా, దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు, ఈవో, అడిషనల్ ఈవో గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు. దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి అడిషనల్ ఈవో గారు, ఈవో గారు మాకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ దాని మీద కూడా స్థానికంగా పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు.